దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రానుంది. ఆ వివరాలేంటో చూద్దాం. హిట్ 3 తర్వాత నాని ఇప్పుడు ది ప్యారడైజ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దసరా సక్సెస్ అందించిన శ్రీకాంత్ ఓదెల ఈసారి మరింత భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అందరిలో అపార అంచనాలు రేకెత్తించాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ ఎపిసోడ్స్, క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని తెలుస్తోంది. షూటింగ్ ఇంకా ఎక్కువగా మిగిలి ఉండటంతో రిలీజ్ డేట్ కొంచెం మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం లేట్ అయినా నాణ్యత ఉంటే చాలని సోషల్ మీడియాలో శ్రీకాంత్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్ లో ఉందని, డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి ఆరంభంలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పాట నాని క్యారెక్టర్ ను భారీగా ఇంట్రడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. తలపతి విజయ్ చివరి సినిమా జననాయకుడు ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. దాదాపు 350 కోట్ల రూపాయలు టేబుల్ ప్రాఫిట్ సాధించినట్టు సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. తలపతి విజయ్ నటించిన జననాయకుడు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కొత్త రికార్డు నమోదు చేసింది. దళపతి సినీ జీవితంలో చివరి చిత్రంగా ప్రకటించిన ఈ చిత్రానికి ఇప్పటివరకు దాదాపు 350 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. తమిళనాడు, కేరళ థియేట్రికల్ రైట్స్ 115 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ 78 కోట్లకు, ఆడియో రైట్స్ 35 కోట్లకు, ఓటీటీ రైట్స్ 110 నుంచి 120 కోట్ల మధ్య అమ్ముడయ్యాయి. దీంతో బడ్జెట్ ను మించి దాదాపు 50 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ ఖాయంగా ఉంది. బాలకృష్ణ భగవంత్ కేసరిలోని ఓ కీలక ఫ్లాట్ కు పొలిటికల్ టచ్ ఇచ్చి రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ లాస్ట్ ఫిలిం అనే సెంటిమెంట్ తోనే ఈ భారీ బిజినెస్ సాధ్యమైందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.